అసలు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్? క్లియరా? Yes, sir. Okay, good. So, okay done. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఒకటి ఓపెన్ చేస్తున్నాను, లోకేష్ ట్రేడ్స్ అనేసి. ఓకే, సో ఈరోజు క్లాస్ ఏంటంటే టెక్నికల్ పాయింట్స్ డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఈ కంపెనీలో ఉన్న డేటా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా న్యూ కంపెనీలోకి రావాలి, ఎలా అనేది చెక్ చేద్దాం. ఓకే, చూడండి. ఇప్పుడు నేను ఒక న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓపెన్ చేశాను, ఇప్పుడు న్యూ కంపెనీ కూడా క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ బాలాజీ ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. సో ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ అవసరం లేదు. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. తర్వాత జిఎస్టీ యాజ్ ఇట్ ఈస్గా ఇది వేసి పెట్టుకోండి. జస్ట్ 37 ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు లోకేష్ ట్రేడర్స్ అనే కంపెనీలో ఉన్న డే బుక్లో సంబంధించిన వోచర్స్ ఏవైనా కానీ ఇవన్నీ. ఓకే, తర్వాత ఆర్డర్లో ఉన్న లెడ్జెస్ అన్నీ, తర్వాత స్టాక్ ఐటమ్స్ కానీ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కానీ ఏ ఉన్నా యాజ్ ఇట్ ఈజ్గా న్యూ కంపెనీలోకి వచ్చేయాలి. ఓకే, సో దీంట్లో 2 రకాలుగా పంపించవచ్చు. ఒకటి ఓన్లీ లెడ్జెస్ ఐటమ్స్ మాత్రమే పంపించవచ్చు, లేదు అంటే డే బుక్లో ఉన్న వోచర్స్ ఉన్నాయి కదా యాజ్ ఇట్ ఈస్గా అవి కూడా పంపించవచ్చు. సో ఫస్ట్ నేను ఐటమ్స్, లెడ్జెస్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్, ఒకవేళ స్టాక్ కేటగిరీస్, స్టాక్ ఐటమ్స్ ఏమున్నా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎలా? సో ప్రజెంట్ దీంట్లో మనకు స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి, లెడ్జెస్ ఉన్నాయి, అవి 2 చూద్దాం. యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి, గ్రూప్స్ కేటగిరీస్ ఏమి లేవు, బట్ ఉంటే అవి కూడా రియల్ టైంలో వచ్చేస్తాయి. ఓకే, సో ఫస్ట్ నేను ఏ కంపెనీలో ఉన్న లెడ్జెస్ కానీ ఐటమ్స్ కానీ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కానీ ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా బాలాజీ ట్రేడర్స్లోకి రావాలి. ఓకే, చూద్దాం. లోకేష్ ట్రేడర్స్ ఉంది కదా, దాన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంటుంది పైన, ఎక్స్పోర్ట్ మాస్టర్స్. ఇక్కడ ఫైల్ ఫార్మాట్ XML డేటా ఇంటర్చేంజ్, టైప్ ఆఫ్ మాస్టర్స్ లెడ్జర్స్, ఎక్స్పోర్ట్ టు లోకల్ డ్రైవ్, ఫోల్డర్ పాత్ డి టాలీ ప్రైమ్ డేటా, ఫైల్ నేమ్ master.xml. ఓకే, కాన్ఫిగర్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఆడ ఓన్లీ లెడ్జెస్ మాత్రమే ఉన్నాయి, అవి మాత్రమే కాదుగా అన్నీ రావాలి. ఎంటర్. సో ఇక్కడ ఆల్ మాస్టర్స్ తీసుకోవాలి, ఆల్ మాస్టర్స్. తర్వాత ఫైల్ ఫార్మాట్ XML డేటా ఇంటర్చేంజ్, ఎక్స్పోర్ట్ టు లోకల్ డ్రైవ్, ఫోల్డర్ పాత్ సో డి టాలీ ప్రైమ్ డేటా ఉంది, ఫైల్ నేమ్ వచ్చేసి master.xml ఉంది. ఓకే, బ్యాక్ వచ్చేయండి. తర్వాత సెండ్ చేయండి. సో ఆల్రెడీ ఆ పేరుతో ఉంది, మనం పేరు మారుద్దాం, మాస్టర్ డాట్ కాకుండా కాన్ఫిగర్లో వెళ్ళి ఇక్కడ వెళ్ళి లాస్ట్లో 1 2 3 ఇవ్వండి. సెండ్. ఇది వెళ్ళి ఎక్కడపై ఉంటుంది, ఎక్కడపై పడుతుంది అంటే నీ టాలీ ప్రైమ్ డేటా అనేది ఫోల్డర్ నువ్వు ఆల్రెడీ ఇన్స్టలేషన్ చేసి ఉంటావు సాఫ్ట్వేర్, అక్కడ వెళ్ళి ఈ master.xml 1 2 3 అని పడిపోయి ఉంటుంది. సో కావాలంటే చూడండి, ఓపెన్ అయింది ఇక్కడ పైన సెలెక్ట్ చేసుకోండి, స్లాష్ ఇవ్వండి. వచ్చిందా? ఇక్కడ కనపడుతుందా master.xml? కన్ఫర్మ్ చేయండి మా. హలో, మీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టలేషన్ చేసి ఉంటారో అక్కడ వెళ్ళిపోయి ఈ master.xml అనే పాత్ పడిపోతుంది, దాన్ని మీరు స్లాష్ ఇచ్చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కొత్త కంపెనీలో పేస్ట్ చేసుకోవాలి. Ctrl+C కాపీ. ఇప్పుడు పాత కంపెనీ తీసుకున్నా, కొత్త కంపెనీ తీసుకున్నా, కొత్త కంపెనీలో నేను ఏమీ ఎంటర్ చేయలేదు, లెడ్జెస్ ఐటమ్స్ ఏవి కూడా. సో నా పాత కంపెనీలో ఉన్న లెడ్జెస్ కానీ ఐటమ్స్ కానీ యాజ్ ఇట్ ఈస్గా స్టాక్ గ్రూప్స్ కానీ అన్నీ నాకు కొత్త కంపెనీలోకి రావాలని పెట్టుకున్నా. ఓకే, Ctrl+C. ఓకే,
ఇప్పుడు లోకేష్ ట్రేడర్స్ తీసేయండి, బాలాజీ ట్రేడర్స్ సెలెక్ట్ చేసుకోండి, బాలాజీ ట్రేడర్స్. ఓకేనా, ఇది పైకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మాస్టర్సే కదా, ట్రాన్సాక్షన్స్ కాదు కదా, మాస్టర్స్. ఇక్కడ ఆ పాత్ని సెలెక్ట్ ఫైల్ టు ఇంపోర్ట్ అనేది కదా, కంట్రోల్ వి పేస్ట్, ఎంటర్. ఎంటర్ వచ్చిందా? డేటా మొత్తం చెక్ చేద్దాం వచ్చిందో లేదో. ఇప్పుడు నేను ఆల్టర్లోకి వెళ్తున్నా, ఇది పాత కంపెనీ, ఇది కొత్త కంపెనీ బాలాజీ ట్రేడర్స్. ఆల్టర్లోకి వెళ్తున్నా, లెడ్జర్లోకి వెళ్తున్నా. వచ్చాయా బాలాజీ ట్రేడర్స్లోకి యాజ్ ఇట్ ఈస్ కానీ? వచ్చాయి కదా. స్టాక్ ఐటమ్స్ వచ్చాయా? ముందు నేను ఏం క్రియేషన్ చేయలేదు, జస్ట్ కంపెనీ మాత్రమే క్రియేట్ చేసా అంతే, అంతకు మించి ఏం చేయలేదు. పాత కంపెనీలో ఉన్న లెడ్జెస్ కానీ, ఐటమ్స్ కానీ, స్టాక్ గ్రూప్స్ కానీ అన్నీ కూడా దీంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఎస్కేప్ యూనిట్స్. ఓకే, ఇలా ఈ విధంగా మనము పాత డేటాలో ఉన్న డేటా మొత్తాన్ని కొత్త డేటాలోకి తీసుకొచ్చేయాలి. ఒకవేళ సేమ్ కస్టమర్స్, సేమ్ పర్సన్స్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు టైప్ చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా మనం చేసుకోవచ్చు అండి. ఆ ప్రాసెస్ ఇది ఉంది. ఓకే, పాత కంపెనీలో ఉన్న డేటాని అంటే లైట్గా లెడ్జెస్ ఆర్ స్టాక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా న్యూ కంపెనీలోకి తీసుకొని రావచ్చు. అదే ఈరోజు కాన్సెప్ట్. డేటా ట్రాన్స్ఫర్స్ లైక్ లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, తర్వాత స్టాక్ కేటగిరీస్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉంటే అన్నీ కూడా, లేదు ఓన్లీ స్టాక్ ఐటమ్స్ మాత్రం ఉంటే, లేదంటే ఓన్లీ తర్వాత మనకి యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? ఇది అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? నో సార్. క్లియర్ గైస్? నో సార్. ఓకే, గుడ్. నో సార్. నెక్స్ట్ చూడండి, దీంట్లో నో వాచర్స్ అంటే ఎలాంటి డే బుక్ సంబంధించిన ఎంట్రీస్ ఏమీ లేవు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్. ఇది క్లోజ్ చేసేస్తున్నాను, షట్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ లోకేష్ ట్రేడర్స్ అనే కంపెనీ పెట్టుకున్నా. ఈ కంపెనీలో ఉన్న డే బుక్లో ఉన్న ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాకు వచ్చేసేయాలి, యాజ్ ఇట్ ఈస్గా ఈ డేటా మొత్తం వచ్చేసేయాలి. ఓకే, ఇవేంటి? డే బుక్లో ఉన్న ఓచర్స్. ఓకే, డే బుక్లో ఉన్న ఓచర్స్ అనమాట. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేయాలి. ఏం చేయాలి? ఎస్కేప్. ఓకే, ఇలాగే ఓల్డ్ కంపెనీ ఓపెన్ చేసి పెట్టుకోండి, న్యూ కంపెనీ ఒకటి క్రియేట్ చేయండి. క్రియేట్, ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను, స్వర్ణ ట్రేడర్స్ అని చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్. మా మ్యూట్లో పెట్టుకోండి, కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో, ఇంకా రిమైనింగ్ అని నార్మల్. దీంట్లో జస్ట్ 37 ఇవ్వండి. కంట్రోల్ ఏ, సేవ్. ఓకేనా, అయిపోయింది. చూడండి, నేను దీంట్లో ఎలాంటి లెడ్జెస్ కానీ ఐటమ్స్ కానీ నేను ఏమీ చేయలేదు. లెడ్జెస్ ఓన్లీ క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, స్టాక్ ఐటెంలో ఏమీ లేవు, యూనిట్స్ ఏమీ లేవు, తర్వాత ఓచర్స్ ఏమీ లేవు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా లోకేష్ ట్రేడర్స్లో ఉన్న డేటా, డే బుక్లో ఉన్న ఓచర్స్ అన్నీ కూడా ఓల్డ్ కంపెనీలో ఉన్న డేటా మొత్తం కూడా న్యూ కంపెనీలోకి రావాలి. ఎలా? సేమ్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ తీసుకోవాలి, నాట్ మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్. ఎంటర్. ఇప్పుడు ఏమి ఉండాలి ఇక్కడ? ఆల్ ఓచర్స్ అని వచ్చిందా? చూడండి, ఇక్కడ ఫైల్ ఏమి వచ్చింది? transactions.xml. ముందు master.xml, ఇప్పుడు transactions.xml. కాన్ఫిగర్. ఆల్ ఓచర్స్లోకి వెళ్దాం. ఒకసారి చెక్ చేసుకోవాలి ఆల్ ఓచర్స్ ఉన్నాయా లేదా అనేసి. ఓకే, ఇక్కడ డేటా XML డేటా ఇంటర్చేంజ్ ఉండాలా, అది కాకుండా ఏరేది ఉంటే కానీ మారదు. దట్ ఇప్పుడు కావాలంటే transactions.xml, కంట్రోల్ రైట్ యారో 1 2 3 అని పెడుతున్నా. ఎస్కేప్. సారీ, కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ రైట్ యారో. ఇప్పుడు సెండ్ చేస్తున్నా.
ఇది ఎక్కడ వెళ్ళి పడుతుందండి? డీలో టాలీ ప్రైమ్ డేటా ఉంది కదా, అక్కడ వెళ్ళి ఇది అవుతుంది, సెండ్ వచ్చి పడిపోయి ఉంటుంది చూడండి ఇక్కడ. సో వచ్చామా, టాలీ ప్రైమ్ డేటాలోకి వచ్చామా, స్పేస్ స్లాష్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి ఎక్కడ ఉందో అది, ట్రాన్సాక్షన్ డాట్ XML. ఓకే, ఒకసారి కనిపించలేదు కదా, కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి, ఒకసారి మీరు ఇది క్లోజ్ చేసి టాలీ మినిమైజ్ చేసి, ఎందుకంటే రీఫ్రెష్ అవ్వాలి, ఒకసారి కనిపించదు. టాలీ ప్రైమ్ మీద రైటర్ ఇవ్వండి, ఓపెన్ ఫైల్ లొకేషన్. ఓకే, ఇక్కడ ఒకసారి మళ్ళీ స్లాష్ ఇవ్వాలి. చూడండి ఉందా ఇక్కడ, ట్రాన్సాక్షన్ డాట్ XML. ప్రీవియస్ ఒకటి ఉంది చూడండి, అది తీసుకోకూడదు, లేటెస్ట్ మనం ఏదైతే ఉందో అది తీసుకోవాలి. Ctrl+C కాపీ. ఓకే, మళ్ళీ టాలీలోకి రండి. ఇప్పుడు స్వర్ణ ట్రేడ్స్. ఓకే, సెట్ లాస్ట్ థింక్ మన పైన లోకేష్ ట్రేడర్స్ ఉండాలి. ఓకేనా, మీరు కూడా చెప్పలేదు. ఓకే డన్. ఒకసారి ఇది డిలీట్ చేస్తాను, చెప్పాలి కదా, నేను పైన పాత కంపెనీ ఉంది. సైలెంట్గా ఉన్నారు. ఓకే చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ పైన లోకేష్ ట్రేడర్స్ ఉండాలి. ఫస్ట్ ఏముండాలి, లోకేష్ ట్రేడర్స్ పైన ఉండాలి. ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ కాన్ఫిగర్ ఆల్ వాచర్స్ అని పెట్టుకోవాలి. పైన XML డేటా ఇంటర్చేంజ్ ఉండాలి. కంట్రోల్ రైట్ యారో 741 ఎస్కేప్ సెండ్. ఓకే, డేటా ఎక్కడైతే ఇన్స్టలేషన్ అయిందో అక్కడ షో చేస్తుంది. స్లాష్ ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేయాలి, బ్యాక్ వచ్చేయండి. రైట్ క్లిక్, ఓపెన్ ఫైల్ లొకేషన్, స్లాష్ వచ్చిందా, దీన్ని కాపీ చేసుకోండి. Ctrl+C కాపీ, టాలీ ఓపెన్ చేయండి. ఇప్పుడు న్యూ కంపెనీ ఓపెన్ చేయండి, స్వర్ణ ట్రేడర్స్, ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్, డిస్ప్లే పాత్, ఓకే టోటల్ క్లోజ్ చేద్దాం. ఒక్కోసారి స్టక్ అయిపోతాయండి, టోటల్గా క్లోజ్ చేసి ఒకసారి ఆన్ చేయాలి. ఓకే 22, 23 ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఓపెన్ చేశాను. దీంట్లో ఉన్న డే బుక్లో సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా రావాలి. ఎస్కేప్, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా, గుణా ట్రేడర్స్. Ctrl+A సేవ్. Ctrl+A సేవ్. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ క్లిక్ చేయండి, పైకి వస్తుంది. ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ కాన్ఫిగర్ డి డ్రైవ్ కదా,
సెండ్. కంట్రోల్ సి, న్యూ కంపెనీ ఓపెన్ చేయండి. గునా ట్రేడర్స్, ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్, కంట్రోల్ వి, పేస్ట్. యా ఓకే, మీరు చేయండి, కంపల్సరీగా వస్తుంది. సేమ్ ఇదే విధంగా ప్రాసెస్ చేయాలి. సో సంథింగ్ ఎక్కడ ఎర్రర్ వస్తుంది, మీరు కన్ఫర్మ్గా చేయండి, వచ్చేస్తుంది. ఓకే ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేసేయండి సేమ్, ఎందుకంటే సేమ్ కంపెనీ తీసుకుంటాను కాబట్టి అట్లా చూపిస్తూ ఉండొచ్చు ఐ థింక్. ఓకే, హలో ఏంటి చెప్పండి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేసేయండి, వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే ఓకే. ఐ థింక్ ఇంకా సెకండ్ మీటర్ అయిపోయింది. ఫ్రమ్ టుమారో